అద్భుతమైన కార్యాలు. అవి ఎంతగా మనల్ని హింసించేస్తున్నాయ్యా అంటే చాలా ఇబ్బందుల పాలు చేస్తాయి, చాలా ఇబ్బందుల పాలు చేస్తాయి. భయపడిపోతున్నాం. రేపేమి సంభవించునో, ఒక గంటకి ఏమవుతుందో, ఒక నిమిషానికి ఏమవుతుందో, ఒక సెకండ్కి ఏమవుతుందన్న భయాలతో ఆందోళనతో నీవు బ్రతుకుతున్న రోజులకి ప్రశాంతత లేదు, ప్రశాంతమైన నిద్ర లేదు. నవ్వుదామన్నా కూడా నేను ఇప్పుడు నవ్వగానే మళ్ళీ ఎమ్మట ఎటువంటి బాధను నేను చూస్తానేమో అన్న ఆలోచన కలిగి బ్రతుకుతున్న రోజులు ఇవి. నిజమే కదండి. ఇప్పుడు నేను నవ్వుతున్నాను, కాసేపటికి ఏమవుతుందన్న ఆలోచన. ఎంతో సంతోషంగా నవ్వేవాడు కూడా ఎమ్మట ఆ నవ్వును ఆపుకుంటాడు. ఎందుకు తెలుసా? కాసేపుడికి నాకేమి సంభవించుతో అన్న భయము, ఏమి సంభవించుతో అన్న భయం. ఈరోజు నువ్వు అటువంటి భయాలతో ఈరోజు ఆయన ఆలయంలో అడుగుపెట్టి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకు విరుద్ధంగా ఏ ఆయుధమైనా కానీ, ఏదైనా కానీ, అది మనుషుల ద్వారా రాని, నీ స్నేహితుల ద్వారా రాని, నీ భర్త ద్వారా రాని, నీ శత్రువుల ద్వారా రాని, వ్యాపారి ద్వారా రాని, అప్పవాది ద్వారా రాని, దేవుడు దాన్ని నీ పైన వద్దులేవడు, దాన్ని కొట్టివేస్తా.